హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. గుండె నిండా గుడిగంటలు. ఈరోజు ఎపిసోడ్లో రోహిణి మటన్ కొట్టు మాణిక్యంను తన మేనమామగా పరిచయం చేస్తుంది. మాణిక్యం మలేషియా నుంచి వచ్చానన్న సంగతి మర్చిపోయి ఎప్పుడూ తను నార్మల్ పల్లెటూరులో ఉన్నట్టుగానే మాటలు ఆడేస్తూ ఉంటాడు. దీంతో రోహిణితో పాటు కుటుంబ సభ్యులు అందరినీ కూడా కంగారు పెడుతూ ఉంటాడు. అయితే మటన్ కొట్టు మాణిక్యం మీద కుటుంబ సభ్యులు అందరికీ కూడా డౌట్ అనేది వస్తుంది. బాలు ఎలాగైనా మాణిక్యం నుంచి నిజం రాబట్టాలని మాణిక్యంకు కళ్ళు తాగించాలని ప్రయత్నిస్తాడు. కానీ అది కాస్త సీన్ రివర్స్ అవుతుంది. మాణిక్యంను బాలు తన స్నేహితుడు రాజేష్తో కలిసి బయటకు తీసుకువెళ్తాడు. అసలు గుట్టు రాబెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. మలేషియా గురించి పలు ప్రశ్నలు అడిగి విషయం తెలుసుకోవాలని అనుకుంటాడు. కానీ మాణిక్యం చెప్పినట్టే చెప్పి మళ్ళీ తెలివిగా తప్పించుకుంటాడు. ఎక్కడా కూడా దొరకకుండా జాగ్రత్త పడతాడు. మరోవైపు మాణిక్యం తాగుతానని చెప్పడంతో బాలు అతనికి తాటికల్లు అరేంజ్ చేస్తాడు. మాణిక్యం అందరికంటే ముందుగానే ముంతల మీద ముంతలు తాగుతూ ఆశ్చర్యపరుస్తాడు. ఏకంగా 4-5 ముంతలు తాగుతాడు. దాంతో బాలు, రాజేష్, మిగతా వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. అలాగే మాణిక్యం పీకల్లోతు దాకా తాగడమే కాకుండా అక్కడికి మనోజ్ వస్తాడు. మనోజ్తో కూడా తాగించేస్తాడు. పైగా ఇంటికి వెళ్ళాక అందరూ మనోజ్ను తాగావా అని అడిగితే మనోజ్ తాగను అని చెప్పినా కూడా బాలునే బలవంతంగా తాగించాడు అని అబద్ధం చెబుతాడు. దాంతో బాలుపై ఇంట్లో వాళ్ళందరూ కూడా తెగ మండిపడతారు. రోహిణి దొరికిందే సందుగా నానా మాటలు అంటుంది. నీలాగే తాగుబోతును చేస్తావా అంటూ మండిపడుతుంది. మరోవైపు ప్రభావతి కూడా కొడుకుపై కోపం పడుతుంది. ఇక సుశీలమ్మ ఏకంగా బాలు చెంప చెల్లుమనిపిస్తుంది. ఈ బాధలోనే బాలు మరింతగా తాగుతాడు. రోహిణి మేనమామగా వచ్చిన అతని గురించి అసలు విషయం తెలుసుకోవాల్సిందేనని పట్టుదల పట్టుకుని కూర్చుంటాడు. పీకల్లోతు దాకా తాగిందే కాక మనోజ్తోను కూడా తానే తాగించాననే బాధలో బాలు ఇంకా తాగుతుంటాడు. దాంతో మీనా వచ్చి అడ్డుకుంటుంది. ఇలా తాగితే అస్సలు ఊరుకునేది లేదని మండిపడుతుంది. దాంతో బాలు మీనాను క్యూట్గా బ్రతిమలాడుతూ ఈ ఒక్కసారే తాగుతానని, ఆ మేకమామ చేసిన పనికి తాగిందంతా దిగిపోయిందని చెబుతాడు. ఇవాళ ఒక్కరోజే తాగుతానని చెప్పి పర్మిషన్ తీసుకుంటాడు. మరోవైపు మీనా కూడా ఊర్లో ఇవాళ ఒక్కరోజే తాగాలని, మళ్ళీ తాగితే ఊరుకోనని హెచ్చరిస్తుంది. అందుకు బాలు ఓకే అని దాచుకున్న కళ్ళు సీసా తీసి పూర్తిగా తాగేస్తాడు. ఇక ఆ తర్వాత రోజు అందరూ భోజనాలకు రెడీ అవుతారు. రోజు కూరగాయల భోజనమే అవుతుందని, ఈరోజు మాత్రం మేకను కొట్టించామని బాలు నాన్నమ్మ సుశీల చెబుతుంది. దాంతో మేక మాంసమా అంటూ మాణిక్యం నోరెళ్ళబెడతాడు. మేకను కట్ చేశారా లేక ఇంకా కట్ చేయలేదా, ముక్కలు కొట్టాలా అని అడుగుతాడు. దీంతో అందరూ కూడా షాక్ అవుతారు. మొదటి నుంచి మాణిక్యం మేకల గురించి, మటన్ షాపుల గురించి మాట్లాడుతూ ఉండటంతో అందరికీ అతనిపై డౌట్ క్రియేట్ అవుతుంది. ఈ క్రమంలోనే మాణిక్యం మాట్లాడే మాటలకు రోహిణి గుండె జారిపోతుంది. ఎక్కడ దొరికిపోతే తన గుట్టు రట్టవుతుందోనని భయపడుతుంది. వెంటనే అతన్ని వదిలించుకోవాలని, ఎలాగైనా మాణిక్యం నుంచి వచ్చే సమస్యలకు పరిష్కారం ఆలోచించాలని అనుకుంటుంది. అప్పటికే చాలా జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పినా మళ్ళీ మాట జారుతాడు మాణిక్యం. ఎంత చెప్పినా మటన్ మేకల గురించి టాపిక్ వస్తే మాత్రం ఇట్టే డైవర్ట్ అవుతున్నాడని రోహిణి కంగారు పడుతుంది. బాలు ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పినా మాణిక్యం బాలు ముందే తనకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ రోహిణిని టెన్షన్ పెడుతూ ఉంటాడు. మరోవైపు అప్పటికే మాణిక్యం గుట్టును బాలు బయట పెడతాడు. మొదటి నుంచి అతను మటన్ కొట్టే పనిని గుర్తు చేసుకుంటూ
మటన్ మేకలు మేత గురించే మాట్లాడుతూ సందేహం కలిగి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పుడూ కూరగాయల భోజనమే అవుతుందని, ఈ రోజు మేకను కొట్టించామని సుశీలమ్మ చెప్పడంతో మాణిక్యం ఓవర్ ఎగ్జైట్ అవుతాడు. ఇక అప్పుడే ప్రభావతి కాఫీ చేసి మలేషియా మరిదిగారు అని పిలుస్తూ ఉంటుంది. బాలు ఆ కాఫీ గ్లాస్ తీసుకొని, అలా పిలవకూడదమ్మా, ఓయ్ మేకరోజు మేమే అనాలి అంటాడు. ఆ పక్కనే సత్యం కూడా ఉంటాడు. ఏంట్రా అది, ఆపరా అని ప్రభావతి తల కొట్టుకుంటుంది. కానీ మటన్ మామయ్య పరుగున వచ్చి ఎక్కడా ఎక్కడా మేక ఎక్కడా అనడంతో అందరూ కూడా బిత్తరపోతారు. ఇక బాలు మలేషియా మామయ్యను ఆపి కాఫీ తాగిపెట్టు అంటూ కాఫీ చేతికి ఇస్తాడు. నేనే కలిపాను మీకోసం కాఫీ అంటుంది ప్రభావతి నవ్వుతూ. దాంతో మాణిక్యం కాఫీ తాగుతూ ఉంటాడు. ఇంతలో రోహిణి, సుశీల అక్కడికి వస్తారు. సుశీల అందరితో కలిసి ఈరోజు నేను మేకను కొడుతున్నాను అని చెబుతుంది. మేకపోతున కోసేశారా అంటాడు మాణిక్యం. మీకు తెలిసి ఉంటే మీరే కోసేవారా అంటాడు బాలు. ఇక బాలుకి మాణిక్యం మటన్తో ఎలాంటి వెరైటీలు చేసుకోవచ్చో చెబుతూ అంతా మర్చిపోయి మాట్లాడుతూ ఉంటాడు. రోహిణి కంగారు పడుతూనే ఉంటుంది. వేడి నీళ్లలో క్లీన్ చేసి ఫ్రై చేయాలి, మామూలుగా ఉండదు అని మాణిక్యం చెబుతుంటే బాలు ఆహా, ఓహో, ఆహా అంటూ వింటాడు. వెంటనే కావాలనే మాణిక్యాన్ని ఇంతకీ మీ మటన్ కొట్టు ఎక్కడా అని అడుగుతాడు. మెయిన్ రోడ్డు మీదే అని అనేస్తాడు మాణిక్యం. వెంటనే బాలు దొరికిపోయారు అంటాడు. దాంతో రోహిణి బిత్తరపోయి నా బతుకు బస్టాండ్ చేసేశాడు, ఈ రోజుతో నా పని అయిపోయింది అనుకుంటూ ఉంటుంది. మాణిక్యం సమాధానానికి సుశీల, సత్యం, ప్రభావతి ముగ్గురు బిత్తరపోయి చూస్తుంటారు. అయితే ఈ సీన్ని మాణిక్యం, రోహిణి కవర్ చేసుకునే అవకాశం లేకపోలేదు. నేను మటన్ కొట్టించుకునే షాప్ మెయిన్ రోడ్డు మీద ఉంటుందని కానీ, లేదంటే మలేషియా వెళ్ళిన కొత్తలో మాకు మటన్ కొట్టు ఉండేదని కానీ చెప్పి కవర్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మాణిక్యం గుట్టు రట్టవుతుందా, రోహిణి గురించి నిజం తెలుస్తుందా లేదా, బాలు ఈ నిజాలన్నీ ఎలా తెలుసుకొని బయట పెడతాడో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.